అమెరికాను ప్రవాస భారతీయులు మరింత సంపన్న దేశంగా మారుస్తున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ 2025 జాబితా ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. మొత్తం 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నట్లు ఫోర్బ్స్ గుర్తించింది. వీరిలో 12 మంది భారతీయులే ఉన్నారు. ఈ సంఖ్య పరంగా ఇజ్రాయెల్ను మన దేశం అధిగమించింది. అయితే మొత్తం ప్రవాస బిలియనీర్లో 3వ వంతు మంది భారత్, ఇజ్రాయెల్, తైవాన్, కెనడా, చైనాతో పాటు 5 దేశాలకు చెందిన వారు ఉన్నారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా తొలిసారిగా ఈ జాబితాలో నిలిచారు. 2018 నుంచి సైబర్ భద్రతా సంస్థ ఫాలో ఆల్టో నెట్వర్క్స్ని నిర్వహిస్తున్న నికేష్ అరోరా సైతం ఇప్పుడు ఈ జాబితాలో చేరారు. అయితే $17.9 బిలియన్ సంపదతో జై చౌదరి అగ్రస్థానంలో ఉన్నారు. 1980 ప్రాంతంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో చేరటం కోసం తొలిసారిగా విమానం ఎక్కిన ఈయన 2008లో స్కాలర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థను ఏర్పాటు చేశారు. 2018లో నాస్డాక్లో లిస్ట్ అయిన ఈ కంపెనీలో ఆయనకు ఆయన కుటుంబానికి 40% వాటా ఉంది. హిమాలయాల్లోని చిన్న గ్రామం ఈయన స్వస్థలం. 8వ తరగతి వరకు ఆ ఊరికి విద్యుత్తు, 10వ తరగతి వరకు సురక్షిత నీరు కూడా లేదు. అటువంటి ప్రాంతం నుంచి వచ్చి అమెరికాలో చదువుకొని ఉద్యోగంలో చేరిన ఆయన తరువాత తన భార్యతో కలిసి సెక్యూర్ ఐటీ అనే అంకురాన్ని ప్రారంభించారు. ఆ తర్వాతే బిలియనీర్గా మారగలిగారు. ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టి ఒక కళాశాల విద్యార్థిగా కెనడా నుంచి అమెరికా వచ్చారు. ఇప్పుడు $393.1 బిలియన్ ప్రవాస సంపన్నుల్లోనే కాదు, ప్రపంచ కుబేరుల్లోనే అగ్రస్థానంలో ఉన్నారు ఫోర్బ్స్ జాబితా ప్రకారం. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ కుటుంబం కూడా బ్రిక్కు చెందిన 6 ఏళ్ల వయసున్నప్పుడు రష్యా నుంచి అమెరికాకు వలస వచ్చారు. $139.7 బిలియన్ బ్రిన్ 2వ స్థానంలో ప్రస్తుతం ఉన్నారు. ఇక ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు సీఈఓ జెన్సెన్ హువాంగ్ తైవాన్లో పుట్టి చిన్నప్పుడే థాయిలాండ్కు కుటుంబంతో వెళ్లారు. 9 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం అమెరికాలో స్థిరపడింది. తైవాన్ నుంచి వచ్చిన 11 మంది బిలియనీర్ ప్రవాసుల్లో ఈయన ఒకరు. $137.9 బిలియన్ సంపదతో మొత్తం జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. అమెరికా సంపన్నుల్లో 4వ వంతు మందికి వారసత్వంగా సమకూరగా, ఇక ప్రవాస బిలియనీర్లో 93% మంది స్వయం కృషితోనే ఎదిగారు. విదేశాల్లో పుట్టి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వారి సంపదనే ఈ జాబితా కోసం ఫోర్బ్స్ పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 7 నాటికి $1 బిలియన్ అంటే 8,550 కోట్ల కంటే అధిక సంపద ఉన్న వారితో ఈ జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ప్రపంచ బిలియనీర్లు ఎవరో తెలియజేసే ఫోర్బ్స్ జాబితా బయటకు వచ్చింది. అయితే ఈసారి కేవలం అమెరికాలో అంటే పక్క దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వాళ్ళని కన్సిడర్ చేసి ఫోర్బ్స్ ఈ జాబితాను రెడీ చేసింది. అయితే అమెరికాకు ప్రవాస భారతీయులు మరింత సంపన్న దేశంగా మారుస్తున్నారన్నది దీంతో రుజువైపోయింది. ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ జాబితా 2025 ఈ విషయాన్ని కూడా మనకి ప్రజెంట్ తెలియజేస్తుంది. మొత్తం 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నట్లు ఫోర్బ్స్ గుర్తించింది. వీరిలో 12 మంది కూడా భారతీయులే ఉన్నారు. ఈ సంఖ్య పరంగా మనం ఇజ్రాయెల్ను అధిగమించాం. ప్రవాస బిలియనీర్లో 3వ వంతు మంది భారత్, ఇజ్రాయెల్, తైవాన్, కెనడా, చైనాతో పాటు మరో 5 దేశాలకు చెందిన వారు ఉన్నారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా తొలిసారిగా ఈ జాబితాలో నిలిచారు. 2018 నుంచి సైబర్ భద్రతా సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ని నిర్వహిస్తున్న నికేష్ అరోరా సైతం ఇప్పుడు ఈ జాబితాలో చేరారు. $17.9 బిలియన్ సంపదతో జై చౌదరి అగ్రస్థానంలో ఉన్నారు. 1980 ప్రాంతంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో చేరటం కోసం తొలిసారిగా విమానం ఎక్కిన ఈయన 2008లో స్కాలర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థను ఏర్పాటు చేశారు.
2018లో నాస్డాక్లో లిస్ట్ అయిన ఈ కంపెనీలో ఆయనకు ఆయన కుటుంబానికి 40% వాటా ఉంది. హిమాలయాల్లోని చిన్న గ్రామం నుంచి ఈయన రావటం జరిగింది. 8వ తరగతి వరకు కూడా ఈయన ఊరికి కనీసం విద్యుత్తు లేదు, అదేవిధంగా తాగటానికి సురక్షితమైన నీరు కూడా లేదు. అటువంటి ప్రాంతం నుంచి వచ్చి అమెరికాలో చదువుకొని ఉద్యోగంలో చేరిన ఆయన తర్వాత తన భార్యతో కలిసి సెక్యూర్ ఐటీ అనే సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాతే ఈయన బిలియనీర్గా మారగలిగారు. ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టి ఒక కళాశాల విద్యార్థిగా కెనడా నుంచి అమెరికాకు వచ్చారు. ఇప్పుడు $393.1 బిలియన్ ప్రవాస సంపన్నులోనే కాదు ప్రపంచ కుబేరులోనే ఈయన అగ్రస్థానంలో ఉన్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ కుటుంబం కూడా బ్రిన్కి 6 ఏళ్ల వయసున్నప్పుడు రష్యాకు వచ్చారు. రష్యా నుంచి అమెరికాకు వలస వచ్చారు. $139.7 బిలియన్ ఇప్పుడు బ్రిన్ 2వ స్థానంలో నిలిచారు. ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు CEO జెన్సెన్ హువాంగ్ తైవాన్లో పుట్టి చిన్నప్పుడే థాయిలాండ్కి కుటుంబంతో కలిసి వచ్చారు. థాయిలాండ్కి వెళ్లారు. అయితే 9 ఏళ్లకి ఈయన వయసు ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబం అమెరికాకు వచ్చి అక్కడ స్థిరపడటం జరిగింది. తైవాన్ నుంచి వచ్చిన 11 మంది బిలియనీర్ ప్రవాసుల్లో ఈయన ఒకరు. $137.9 బిలియన్ సంపదతో మొత్తం జాబితాలోనే ఈయన ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నారు. అమెరికా సంపన్నుల్లో 4వ వంతు మందికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంది. అయితే ప్రవాస బిలియనీర్లలో 93% మంది స్వయం కృషితోనే ఎదిగారు. విదేశాల్లో పుట్టి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వారి సంపదనే ఈ జాబితా కోసం ఫోర్బ్స్ పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 7 నాటికి $1 బిలియన్ అంటే 8,550 కోట్లు అంతకంటే అధిక సంపద ఉన్న వారితో ఈ ఫోర్బ్స్ జాబితాను ప్రకటించింది.